Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, రీసెంట్గానే తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఈ వీడియో చేస్తున్నాను. అక్కడ ఉన్నప్పుడే మనకి బిట్సాట్ డేట్స్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆల్రెడీ నేను ఒక బిట్సాట్ మీద బిర్లా ఇన్స్టిట్యూషన్స్ మీద ఒక వీడియో చేశాను. అయినప్పటికీ కూడా ఈసారి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అనమాట. ముఖ్యంగా ఈ రోజున ఈ వీడియోలో అయితే అప్లై చేసే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు, తెలిసి తెలియక మిస్టేక్ చేసినట్లయితే ఎలా అయితే మనకి జేఈ మెయిన్స్లో అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అయితే తప్పామో ఇక్కడ కూడా రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు. అదేవిధంగా ఎవరు అప్లై చేయాలి, ఎందుకంటే పేరెంట్స్కి ఒక విధంగా చెప్పాలంటే స్టూడెంట్స్కి కూడా ఇన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండటం అనేది మాత్రం పర్సనల్గా నాకైతే నచ్చలేదు అనమాట. జేఈ మెయిన్స్ స్కోర్ని ఆల్ కాలేజ్ ఈవెన్ లోకల్ ఎంసెట్ కాలేజ్ కూడా కన్సిడర్ చేస్తే బాగుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీ ఒక ఎంట్రన్స్ ఎగ్జాము, అండ్ స్టేట్ యూనివర్సిటీలన్నీ ఒక ఎంట్రన్స్ ఎగ్జాము, నేషనల్ యూనివర్సిటీస్ అని ఒక ఎంట్రన్స్ ఎగ్జాము, ఇలాంటి టాప్ కాలేజీలు కూడా ఇన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది ఫైనాన్షియల్గా అదేవిధంగా స్టూడెంట్ యొక్క స్ట్రెస్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏదో ఒకటి ఈ మధ్య నీట్ అయితే తీసుకున్నమాట, పారామెడికల్ కోర్సెస్ కూడా నీట్ స్కోర్ సరిపోదు అన్నట్టుగా జేఈ మెయిన్స్ అన్న వీళ్ళు పరిగణలోకి తీసుకొని కొంత పేపర్ స్టాండర్డ్ మరీ అంత ఇవ్వకుండా ఎంసెట్ రేంజ్ వరకు కూడా ఇచ్చి ఈ ఒక్క ఎగ్జామ్తోనే స్టూడెంట్స్కి ఏ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ వచ్చే విధంగా ఉంటే బాగుండేది. ఇవన్నీ మారాలని కోరుకుంటాను. ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూస్తారు అనుకుంటూ, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని నేను డిస్కస్ చేయబోతున్నమాట. సో మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ మన రిజిస్ట్రేషన్ అనేది డిసెంబర్ 17 నుంచి స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అనేది మనం అన్ని డిస్కస్ చేద్దాము. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశానని చెప్పేసి, ఇదే అనమాట బిట్స్ ఆల్ అబౌట్ బిట్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఈ వీడియో కూడా మొత్తం కూడా మీకు బిట్స్ పిలాని, బిట్స్ గోవా, బిట్స్ హైదరాబాద్, కట్ ఆఫ్ కావచ్చు, ఫీజెస్ కావచ్చు, ప్లేస్మెంట్ వివరాలు, అదేవిధంగా మీకు అక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్, క్లబ్స్, ప్రతిదీ కూడా చెప్పాను అనమాట ఈ వీడియోలో. కాబట్టి మీకు బిట్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ప్లేలిస్ట్లో ఈ వీడియో ఉంది, దీన్ని మీరు చూడండి అనమాట. అదే స్టూడెంట్స్, మీరు ఈ యొక్క ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ప్రాసెస్లో మీ అడ్మిషన్ అనేది సులువుగా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక మంచి కాలేజీలో మీరు అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నట్లయితే సో మన యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. మనం ఈరోజు డిస్కస్ చేయబోయేటువంటి బిట్స్ పిలాని కావచ్చు, ఇక్కడ మన స్టూడెంట్స్ చదువుతున్నారు. బిట్స్ హైదరాబాద్, ఇక్కడ కూడా మన స్టూడెంట్స్ అనేది చదువుతున్నారు అనమాట. వీళ్ళు మన గైడెన్స్లోనే ఇక్కడ వీళ్ళు జాయిన్ కావడం అనేది జరిగింది ప్రీవియస్గా. ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టి మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మనం డిస్కస్ చేయబడేటువంటి కాలేజెస్లో పిలాని, గోవా, హైదరాబాద్, దుబాయ్ క్యాంపస్ కూడా ఉంది. ఈ దుబాయ్ క్యాంపస్ ఇంటర్నేషనల్ క్యాంపస్ అనమాట. ఇక్కడ అడ్మిషన్ అయితే మీకు ఈజీగా వస్తుంది. ఫైనాన్షియల్గా మీరు కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్లయితే అప్లై చేసుకుంటే ఈజీయే. బట్ ఈ మూడు అయితే పిలాని, గోవా, హైదరాబాద్ మాత్రం ఇక్కడ మెరిట్ అనేది మాత్రం చాలా చాలా ముఖ్యం అనమాట. మెరిట్ బేస్ మీద అడ్మిషన్ వస్తుంది. ఇక్కడ మీరు అప్లై చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ అనమాట, మన అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఎగ్జామ్ అనేది కూడా మనకి 2 సెషన్ లాగా, ఎట్లయితే మనకి జేఈ మెయిన్స్ లాగా జరుగుతుందో సెషన్ 1, సెషన్ 2 అనేది జరగబోతా ఉంది. సో ఈ అప్లై చేసుకోవడానికి సెషన్ 1కి లేకపోతే సెషన్ 2కి రెండింటికి అనమాట. ఈ సెషన్ 1కైనా లేకపోతే బోత్ సెషన్స్కైనా మీరు ఒకటి రాయాలనుకున్నా లేకపోతే సెషన్ 1, సెషన్ 2 రెండు రాయాలనుకున్నా కానీ ఖచ్చితంగా మీరు 16th మార్చి లోపు మాత్రము ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే సెషన్ 1లో అప్లై చేస్తారో వాళ్ళకే సెషన్ 2కి మళ్ళీ అప్లై చేసుకునే ఛాన్స్ వస్తుంది. అంటే మీరు సెషన్ 1 అప్లై చేసుకోవచ్చు, సెషన్ 1 రాయొచ్చు. మీకు సంతృప్తిగా లేదు మళ్ళీ సెషన్ 2 రాయాలనుకున్నట్లయితే అప్పుడు సపరేట్ అప్లికేషన్ లేదు, మీరు ఏదైతే అప్లై చేశారో అప్పుడు ఫీజు కట్టి మీరు మళ్ళీ సెషన్ 2 కూడా సపరేట్గా రాసుకోవచ్చు అనమాట. బట్ ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే మీరు యొక్క అప్లికేషన్ ఫామ్ని పెట్టాల్సి ఉంటుంది. సో మనకు సెషన్ 1 వచ్చేసి 15th ఏప్రిల్ నుంచి 17th ఏప్రిల్ మధ్యలో జరిగే అవకాశం ఉంది. అక్కడ స్టార్ గుర్తు పెట్టాలంటే డేట్స్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం అనమాట. సెకండ్ సెషన్ వచ్చేసి మనకు 24th మే నుంచి 26th మే వరకు జరిగే అవకాశం ఉంది. ఇదంతా మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మీకు ఫస్ట్ మీరు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 8 డిజిట్ అప్లికేషన్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది అనమాట. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కూడా ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ ద్వారా మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కూడా జరిగింది అనమాట. ఓకేనా? ఈ అప్లికేషన్ నెంబరు, ఈ పాస్వర్డ్ అనేది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా
వాటిని మార్చొద్దు. అండ్ ఏదైతే మీరు వాడుతున్నారో ఆ మొబైల్ నెంబరు ఆ ఈమెయిల్ ఐడితోనే రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్లికేషన్ మీరు ఫిల్అప్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, జెండర్ అంటే బాయ్ గల్లా, నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సిటీ ప్రిఫరెన్సెస్, ఈ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ చేంజ్ చేయటం అనేది కుదరదు. అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఫిల్అప్ చేసేటప్పుడు తప్పు లేకుండా మీరు చేయాలన్నమాట. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గుర్తుపెట్టుకున్నామా, చాలా మంది ఏంటంటే డ్రాపర్స్ కూడా ఉంటారు కదా, వీళ్ళు కూడా రాద్దాం అనుకుంటా ఉంటారు అనమాట. కానీ ఇక్కడ ఎవరైనా కానీ జేఈ మెయిన్స్ ఎలా అయితే 2 times రాయాల్సి ఉంటుందో, ఇది వచ్చేసి అక్కడ 3 times ఇస్తాడు, బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ 2 times అనమాట. అంటే ఆల్రెడీ మీరు 2 times రాసి ఉన్నట్లయితే బిట్సాట్ ఈసారి రాయడానికి వీలుండదు. లాస్ట్ టైం రాసినట్లయితే ఇప్పుడు కూడా రాయొచ్చు అనమాట. 2 times మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది రాయడానికి. ఇది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, అయితే మనకి సెక్షన్ 1, సెక్షన్ 2 రెండు ఉంటుంది కదా, రెండిట్లో ఏ స్కోర్ అయితే బెటర్గా వస్తుందో ఆ స్కోర్ని వాళ్ళు తీసుకుంటారు కాబట్టి సో మీకు అదైతే ఇబ్బంది ఏం లేదు. సెక్షన్ 2 అనేది మీకు అప్లికేషన్ విండో అనేది మీకు 28th April నుంచి 2nd May వరకు ఓపెన్ అయి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే మీరు రిజిస్ట్రేషన్ అనేది మాత్రము మార్చ్ లోపే చేసుకోవాల్సి ఉంటుంది. స్కోర్ కన్సిడరేషన్ వచ్చేసి మీకు రెండిట్లో ఏదో ఒకటి, హయ్యర్ ఆఫ్ ది 2 స్కోర్, సెక్షన్ 1లో కానీ సెక్షన్ 2లో కానీ ఏదో మంచి స్కోర్ వస్తే దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు అనమాట. ఈసారి మాత్రం ఒక 200 పెంచాడు ఫీజు అనేది. 3,400, 5,600 ఇండియన్ నేపాల్ అనమాట. ఫీమేల్కి అయితే 3,100, 4,600 అనమాట. అంటే 2 సెక్షన్లకి అప్లై చేస్తే 4,600, కేవలం ఒక సెక్షన్కి అప్లై చేస్తే 3,100. కాబట్టి నా సలహా అయితే రెండింటికి అప్లై చేయండి, ఎందుకంటే మీకు అమౌంట్ కొంచెం తగ్గిద్ది. ఇక్కడ కూడా 7,200, ఇది కూడా ఇక్కడ కూడా 9,200. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్ అందరికి కూడా, కొంత మీ పిల్లల యొక్క స్కిల్స్ ఏంటి, ఎందుకంటే ఈ బిట్స్ కాలేజ్ అనేవి దాదాపు మనకి ఓల్డ్ ఐఐటీలతో కంపేర్ చేస్తారు అనమాట. ఆ రేంజ్ కాలేజెస్ అనమాట. అంటే స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యే ఎలా ఉంటారంటే, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి తిరుచినాపల్లి, అయితే ఐఐటిలో కొంత టాప్ 10 ఐఐటీస్ కాకుండా సెకండ్ కేటగిరీ ఐఐటీస్ వచ్చే ఆ రేంజ్ స్టూడెంట్స్ రాస్తారనమాట. ఇది కాబట్టి మేము అప్లై చేస్తాం, ఎంసెట్ ఎగ్జామ్ లాగా రాసేస్తాం అంటే మీ ఇష్టం, దాన్ని ఏమన్నాను. కానీ కొంత 97, 98, 99 అట్లీస్ట్ ఒక ఓపెన్ కేటగిరీ అయితే 95 అబోవ్ పర్సెంటేజ్ వచ్చే స్టూడెంట్స్ మీరు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఫీజులు చూడండి, 5,000, 4,000, 6,000 ఇంత ఫీజులు ఉన్నాయన్నమాట. కాబట్టి కొంత ఫైనాన్షియల్గా అది మీ ఇష్టము, నేను అప్లై చేయొద్దు అనట్లేదు. బట్ చెప్పేది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏంటంటే, ఇక్కడ ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో మనకు లక్లో సీట్ వచ్చినా వేస్ట్. అక్కడ ఉన్నటువంటి ప్రెజర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్లు కావచ్చు, అంతా కూడా ఆ హై స్కిల్ ఉంటేనే వెళ్ళాలన్నమాట. ఐఐటీలైనా, ఎన్ఐటీలైనా, ట్రిపుల్ఐటీలైనా, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అయినా అక్కడికి ఆ ప్రెజర్ తట్టుకొని ఆ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేసేటువంటి స్టూడెంట్స్ వెళ్తేనే మంచిది అనమాట. ఏదో నార్మల్ కాలేజీ లాగా మనం ఫీజు కట్టేసా మన సర్టిఫికేట్ వస్తా అలాంటిది కాదు ఇక్కడ. కాబట్టి ఒకసారి అప్లై చేసే ముందు ఆలోచించుకోండి, అంత క్యాపబిలిటీస్ మనకు ఉన్నాయా. ఎందుకంటే దాదాపు మీకు 300 అబోవ్ స్కోర్ వస్తేనే మీకు సిఎస్సి వచ్చే సీట్ ఉంది. అండ్ హైదరాబాద్లో అయితే 270 అబోవ్ వస్తేనే సిఎస్సి సీట్ వస్తుంది. మ్యాక్సిమం మెకానికల్, సివిల్ ఇలాంటి బ్రాంచెస్ రావాలన్నా కానీ మీకు 230, 240 స్కోర్ వస్తే తప్ప అవుట్ ఆఫ్ 300+ ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అన్నిటికీ అప్లై చేద్దాం, ఏదో లక్లో వస్తే వెళ్ళిపోదాం అలాంటి అయితే ఆలోచన పెట్టుకోవద్దు. లక్లో అసలుకే రాదు. ఎందుకంటే జేఈ మెయిన్స్ అన్న ఈజీ అనమాట. ఎందుకంటే మనకి తక్కువ క్వశ్చన్లో ఎక్కువ టైం ఉంటుంది, ఇక్కడ ఎక్కువ క్వశ్చన్లో తక్కువ టైం ఉంటుంది అనమాట. కాబట్టి ఆలోచించుకొని అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే ఫీజు అనేది చాలా హెవీ ఉందన్నమాట. దాదాపు 4,600 ఫీజు కట్టాలంటే, అందుకని స్టార్టింగ్లో చెప్పింది ఇన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని చెప్పేసి. ఓకేనమ్మా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఆన్లైన్లో పెట్టిన తర్వాత మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో పేటిఎం కానీ, రోజర్ పే కానీ ఏదన్నా మీరు వాడుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఉన్నట్లయితే వెబ్సైట్ అటు విజిట్ చేయండి, వెబ్సైట్ నెంబర్ అక్కడ ఇచ్చారు. దీంతో పాటు నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన అప్లికేషన్ డెడ్ లైన్ చెప్పా కదా మీకు, 16th March లోపు అప్లై చేసుకోవాలి. సెషన్ 1కైనా 2 సెషన్లకైనా. ఓకేనా. మళ్ళీ తర్వాత సపరేట్ చేసుకోవడానికి వీల్లేదు. ఎడిట్ అనేది కూడా ఏమైనా మీరు మిస్టేక్స్ చేస్తే ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. అది కూడా 18th and 20th March 2026 గుర్తుపెట్టుకోండి. వాడు మళ్ళీ చెప్పాడు, సర్టెన్ ఫీల్డ్స్ సచ్ యాజ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, జెండర్, టెస్టిసిటీ ప్రిఫరెన్స్ కెనాట్ బి ఎడిటెడ్. కాబట్టి మీరు ముందే అప్లై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి.
సెషన్ 2 అప్లికేషన్ విండో 28th ఏప్రిల్ నుంచి 2nd మే వరకు ఉంటుందన్నమాట. ఇది గుర్తుంచుకోండి. ఫర్ క్యాండిడేట్స్ రిజిస్టరింగ్ ఆఫ్టర్ ది ఇనిషియల్ డెడ్ లైన్, ఎవరైతే మార్చి 16th లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే సెషన్ 2 అని చెప్తున్నారు అనమాట. సార్ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే గాబరాతో ఫిల్అప్ చేస్తారు. ఫిల్అప్ చేసి మిస్టేక్ అయిపోతే మళ్ళీ ఇంకొక మెయిల్ ఐడి ఇంకొక ఫోన్ నెంబర్తో ట్రై చేద్దాం చూస్తారు. ఈ డూప్లికేషన్ లాగా వస్తే మాత్రము ఇక్కడ మీకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అప్లై చేసే ముందు అప్లై చేసుకోండి. ఓకేనా? సో అన్ని కూడా అక్యురేట్ గా పెడుతున్నా లేదనేది చూసుకోండి. ఇమేజ్ అప్లోడింగ్ రిక్వైర్మెంట్స్ అనమాట. మీ ఫోటో ఏదైతే కావాల్సి ఉంటుంది, ఫోటోతో పాటు మీ సిగ్నేచర్ కూడా కావాలన్నమాట. దానికి సంబంధించినటువంటి ఫోటో సైజ్ 50 KB, 100 KB, మీ సిగ్నేచర్ సైజ్ 10 KB to 100 KB. ఎలాగో మీరు JEE Mains కి అప్లై చేసి ఉంటారు కాబట్టి అవన్నీ ఉంటాయి, వాటిని చూసి అప్లై చేసుకోండి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సిలబస్ వచ్చేసి మీకు 11th 12th సిలబస్ ఉంటుంది. NCERT బుక్స్. JEE Mains ప్రిపేర్ అవుతున్నట్లయితే దాదాపు ఇది ఎగ్జామ్ మీరు క్రాక్ చేయగలరు. ఇక ఫీజు తీసుకున్నట్లయితే సెమిస్టర్కే 2,71,000 దాకా ఉంటుందమ్మా. ఇది చాలా కాస్ట్లీ అనమాట. ఈ కాలేజ్ వచ్చేసి సెమిస్టర్కే 2,71,000 అంటే దాదాపు మీకు 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి అంత క్యాపబిలిటీ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోండి. ఒకవేళ బాగా చదివే పిల్లలైతే అంత అమౌంట్ పెట్టినా నష్టం అయితే లేదు. పేరెంట్స్ ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి కాబట్టి కొన్ని టాప్ బ్రాంచెస్ లో ఇంత ఫీజు పే చేసి కూడా మీరు వెళ్ళొచ్చు టాప్ బ్రాంచెస్ వరకు. అదేవిధంగా మీకు ఇక్కడ తీసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ కూడా 11%తో ప్లేస్మెంట్స్ అనేది శాలరీస్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. మీడియం శాలరీ వచ్చేసి మనకి 14% 14 lakhs to 19 lakhs per annum ఉందన్నమాట. యావరేజ్ శాలరీ 22 lakhs ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ కూడా 60.75 lakhs per annum. డొమెస్టిక్ ప్యాకేజ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇది వచ్చేసమ్మా మీకు 0 attendance పాలసీ. IITలో NITలో నార్మల్ కాలేజ్లో మనకి అటెండెన్స్ అనేది మనం 75% మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 0 attendance పాలసీ ఉంది. అది పాజిటివ్. ఒక విధంగా మంచిగా వాడుకుంటే మనం స్కిల్స్ నేర్చుకోవచ్చు, మన స్టార్టప్స్ లాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటే చేయొచ్చు. అది ఒకవేళ కొంతమంది నెగిటివ్ కూడా తీసుకొని దాన్ని ఆగం చేసుకొని చేసుకోవచ్చు. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇక మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మీకు చెప్పాల్సింది ఏం లేదు. ఇక్కడ టోటల్ గా మీకు 130 క్వశ్చన్స్ అడుగుతారు. మీకు ఈచ్ క్వశ్చన్ కి 3 మార్క్స్ అనేది ఉంటాయి. సో ఫిజిక్స్ నుంచి, మ్యాథమెటిక్స్ నుంచి, ఇక్కడ బి ఫార్మసీ కూడా ఉంటాయి కాబట్టి కొంత ఇక్కడ మీకు బయాలజీ కూడా అడుగుతారు అనమాట. ఇంగ్లీష్ అడుగుతారు, లాజికల్ రీజనింగ్ కూడా అడుగుతారు అనమాట. అవి చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఓకే, నెగిటివ్ మార్కింగ్ అయితే ఖచ్చితంగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాలన్నమాట. మీకు అప్లికేషన్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి, అదేవిధంగా ఇది చూసుకోండి. అండ్ ఇంకేమైనా అప్లికేషన్ రిలేటెడ్ క్వరీస్ ఏమైనా ఉన్నట్లయితే ఈ మెయిల్కి మీరు మెయిల్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది స్టూడెంట్ ఏదైతే మనకు బిట్స్ ప్లాన్ ఉందో సంబంధించినటువంటి జాగ్రత్తలు అనమాట. అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు అప్లై చేయాలి ముఖ్యంగా, ఎందుకంటే దాదాపు ఫీజు ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఆ రేంజ్గా ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు MS, BS అండ్ MS ప్రోగ్రామ్స్ వచ్చినా మీరు జాయిన్ కావచ్చు. సెకండ్ ఇయర్ నుంచి మనకి మైనర్ డిగ్రీస్ అలాంటి కోర్సెస్ కూడా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా మనకు బ్రోచర్ ఇంకా రిలీజ్ కాలేదు, డేట్స్ అవన్నీ వచ్చాయి. బ్రోచర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇంకేమైనా మాడిఫికేషన్స్ ఉన్నట్లయితే ఆ వీడియోతో మేము ముందుకు వస్తాను. ప్రస్తుతానికైతే మనకి మార్చి 16th వరకు టైం ఉంది. కాబట్టి ఒకసారి మీరు చూసుకొని వీలు చూసుకొని అన్ని అప్లికేషన్ ఫామ్స్ సంబంధించిన వివరాలను దగ్గర పెట్టుకొని అప్లై చేయండి. నా సలహా అయితే ఎవరైతే కొంచెం బాగా చదవగలుగుతారో ఆ స్టూడెంట్స్ అప్లై చేయండి. మిగతా వాళ్ళు అప్లై చేసినట్లయితే మీ మనీ వృధా తప్ప వేరేది ఏముండదు అనమాట. కాలేజ్ అయితే మంచి కాలేజీ, బట్ మన స్కిల్స్ కూడా మనం తెలుసుకోవాలి కదా, దాన్ని బట్టి అప్లై చేయండి. సో ఇది స్టూడెంట్స్. సో మీ అందరికి కూడా రాబోయేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ రావాలని కోరుకుంటూ, ఆ వెంకటేశ్వర స్వామి దయాకృప అంతా మీ మీద ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంకొక కాలేజ్తో మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.